వెల్కమ్ టు జేపీ న్యూస్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం చెదలవాడ హరీష్ కుమార్ తిరుమల పాదయాత్ర. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన నేత చెదలవాడ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూరు నుండి తిరుమల వరకు సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గ జనసేన నేత చెదలవాడ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దేవస్థానం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నేత చెదలవాడ హరీష్ కుమార్ మాట్లాడుతూ తిరుమల క్షేత్ర గౌరవం మరియు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు హరీష్ కుమార్ చెదలవాడ మృదులా తెలిపారు. सकल कार्याणि दिग्विजयावृत्तिरस्तु भूर्याय भवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तो तथास्तु धर्मार्थकाम मोक्षधर्मपुरुषार्थ फलसिद्धिरस्तु। ఇవాళ రోజున ఈ పాదయాత్ర మేము చేయడానికి ముఖ్య రీజన్ ఏంటి అంటే, క్షమించాలి నాకు ప్రాపర్ తెలుగు రాదు, ఇటుగా నేను మాట్లాడటానికి అందరూ అర్థం చేసుకోండి. జనరల్గా మా చిన్నప్పటి నుంచి తిరుమల అంటే అదొక ఎమోషన్, ఒక భగవంతుడు అనే వాడిని కంటే అక్కడ మేము ఎక్కువ మా సోల్ అంటే కనెక్ట్ అవుతాం. జనరల్గా తిరుమలకి వెళ్ళినప్పుడు మా 10th నుంచి 10th పాస్ అయితే వస్తామని మొక్కుకునే వాళ్ళు కొంతమంది, లేకపోతే ఇదైతే వస్తామని, అంటే చిన్న పిల్లల నుంచి యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంకా మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళ వరకు కూడా ప్రస్తుతం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవం, కుల దైవం, ఇంకా అన్ని రకాలుగా చెప్పాలంటే ప్రస్తుతం మన తల్లి దైవం వెంకటేశ్వర స్వామి. అది అందరికీ తెలిసిన విషయం. తిరుమల లడ్డూకి కూడా అంతే ప్రతిష్టత ఉంది అని మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఏదైతే కల్తీ జరిగిందో నెయ్యే వాడలేదు. అకార్డింగ్ టు ఆగమ శాస్త్రం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ప్రతి చోట ఎక్కడ ఎలా నడుస్తుందో తెలియదు. మొత్తానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాగ లడ్డూలోని ఇలా అయ్యింది అని చెప్పి బయటకు వచ్చి రిపోర్ట్లు వచ్చి ఇవన్నీ వాస్తవాలు అని తెలిసిన తర్వాత మౌనంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. మన దేశమే కాకుండా వేరే వేరే దేశాల నుంచి కూడా మన వెంకటేశ్వర స్వామిని చూడడానికి వస్తారు. మన మతమే కాకుండా అన్ని మతాల వాళ్ళు కుల మత విచక్షణ లేకుండా ఆరాధ్యంగా కొలిసే ఆయన వెంకటేశ్వర స్వామి. అలాంటి చోట ఇలాంటిది ఒకటి జరిగింది అంటే యంగ్స్టర్స్ అవ్వనియండి, చిన్నపిల్లలు అవ్వనియండి, పెద్దవాళ్ళు అవ్వనియండి, కానీ అందరూ ముందుకొచ్చి మౌనాన్ని విడిచి ప్రక్షాళన చేసుకోవాల్సిన టైం ఇది. సో ఆ బాధ్యత మా మీద వేసుకొని మేము ఇవాళ రోజున మా వైపు నుంచి మా తరపున ఎంతవరకు అంటే అంతవరకు ప్రక్షాళన చేయాలి అనుకొని ఇక్కడ నుంచి తిరుమలకి పాదయాత్ర అనేది మొదలు. మేము సనాతన ధర్మ పరిరక్షణ కొరకై ఆత్మకూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్నాము, బయలుదేరబోతున్నాము. ఈ పాదయాత్ర మేము చేయడానికి గల ముఖ్య కారణాలు మనందరికీ తెలుసు. మన ఆరాధ్య దైవం, మన ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్న మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి లడ్డు కల్తీ జరిగింది. దానికి ఎవరు తప్పు చేసినా మానవుడే కదా చేశారు తప్పు. సో మేము దాన్ని బాధ్యతగా తీసుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ పాపాలను ప్రక్షించడం కోసం మేము ఒక పాదయాత్రని ఆత్మకూరు నుంచి
తిరుమల వరకు చేయదలిచాము. ఓం నమో వెంకటేశాయ.